చూసి సంబరపడిపోతారు, ఆ రోజు పండగ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్ జెనెటిక్. మీ మీద ఒక విధమైన సోదర భావంతో నా 58 ఏళ్ళ జీవితం, సుమారు 5 సంవత్సరాల రాజకీయ జీవితం, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల పద్మశాలి సంఘ జీవితంలో ఒడిదొడుకులు చూసింటాను, అవమానాలు భరించుంటాను, విజయాలు చూసింటాను. వాటిల్లో ఎసెన్స్ ఫిల్టర్ చేసి మీతో పంచుకొని ఇంటికి పోదామని చెప్పి ఆశతో మీ దగ్గరికి వచ్చాను. నేను ఎప్పుడు చెప్పిన ఒక విషయం ఈరోజు చెప్తాను. నేను రాపోల ఆనంద భాస్కర్ గారికి, ఎర్రమన్న గారికి ఏకలో శిష్యుడు. వాళ్ళని చూసి నేను కూడా రాజకీయం చేయాలి, ఉన్నతమైన విలువతో రాజకీయం చేయాలి, నేరాలు కుట్రాలు ఘోరాలు లేకుండా వాళ్ళలాగా ఒక సౌమ్యుడిగా ఇంటెలిజెంట్గా రాజకీయాలు అని చెప్పి సంఘ జీవితంలోకి వచ్చాను. రాయలసీమలో ఒక పద్మశాలీయుడు 150,000 మెజార్టీ లోక్సభలో గెలవడం అనేది సాధారణ విషయం కాదు. దానికి సహనం ఊరుకునే ఉండాలి. మీసాలు తోలి తొడలు కొట్టేంత దమ్ము మనకు లేదు, ఉన్నా మనకు తోడు లేదు. అటువంటి రాజకీయం లేకుండా తెలివితో చేసి నెక్కి వచ్చాము. మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే కూడా నేను దాన్ని విరమించుకొని ఒక నామినేటెడ్ పదవి వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఈరోజు అంటే ఏంటి అంటే ఐకమత్యం అంటే ఏంటి? నాకున్న జ్ఞానంతో 2-3 విషయాలు. యూనిటీ అంటే, ఐకమత్యం అంటే పరస్పర గౌరవం, పరస్పర సహకారం. ఒకరినొకరు సహకరించుకుంటే అదే యూనిటీ. స్టేజ్లకు మైకులు పట్టుకొని చప్పట్లు కొట్టించుకొని దండలు వేసుకుని ఊరేగడం కాదు. మరి ఎట్లా సాధ్యమవుతుంది? నెట్వర్క్. సో బిజినెస్ నెట్వర్క్ అని చెప్తే తప్పకుండా యూనిటీకి సహకరిస్తుంది. లక్ష్మీదేవి సరస్వతి కటాక్షం మన కులం మీద తక్కువైంది, అది పెరగాలి. మీ దగ్గర లక్ష్మణ్గా లేకపోతే మీరు రాజకీయం చేయలేరు, వ్యాపారం చేయలేరు. సరస్వతి లేకపోతే అంటే జ్ఞానం లేకపోతే దేశ వ్యాపారం కూడా అభివృద్ధి పెద్దది. దీనికి అన్నిటికీ కావాల్సింది